హలో ఫ్రెండ్స్, కెటిల్లో చేసుకొని కొన్ని ఈజీ రెసిపీస్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ కెటిల్ యూజ్ చేసేటప్పుడు మరి దీన్ని హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేస్తానండి, అందుకే కొన్ని స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, మీకోసం మరొకసారి చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూస్తారు కదా, మనకి కాయిల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ స్టాండ్ చూస్తే స్టాండ్కి మధ్యలో కూడా మనకి బ్లాక్ కలర్లో ఉంది. ఈ రెండు మనం ఇన్సర్ట్ చేయాలి. అక్కడి నుంచి మనకి పవర్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయ్యి మన ఫుడ్ అనేది మంచిగా కుక్ అవుతుంది. మరి చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని టచ్ చేసినప్పుడు షాక్ అలాంటిది ఏం కొట్టదండి. చాలా డేంజర్ అయితే ఏమీ కాదు. కాకపోతే మనం చాలా ఎక్కువసేపు అంటే అరగంట పైన దీంట్లో కుక్ చేస్తే కనుక మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అవుట్ సైడు, అక్కడ టచ్ చేస్తే కనుక కొంచెం వేడిగా ఉంటుంది. 10-15 నిమిషాలకి మరి అంత ఎక్కువ వేడి అవ్వదు. ఇందులో కొద్దిగా మనం వాటర్ వేసి మూత పెట్టి పవర్ సప్లై ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మనకి 5-6 నిమిషాలకి వాటర్ అనేది బాయిలింగ్ అవ్వడం మనం చూస్తాము. ఇలా 5-6 నిమిషాలు బాయిలింగ్ అయిపోయిన తర్వాత పవర్ సప్లై నుంచి పవర్ అనేది బంద్ చేసేయాలి. బంద్ చేసిన తర్వాత మూత తీసేసి ఆ వాటర్ అనేది మనం పడేయాలి. పడేసి ఒక్కసారి ప్లెయిన్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే కనుక మన కెటిల్ అనేది రెడీ అయిపోతుంది. మనకి నచ్చిన ఫుడ్ ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఫుడ్ వెరైటీస్ చేసుకోవచ్చండి. చాలా మంచిగా ఉంది ఇది. మనం ఏ విధంగా కెటిల్లో మిల్క్ని బాయిల్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి. మరి మిల్క్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం ఇందులో చేసినప్పుడు పచ్చివాసన వస్తుందేమో అని నేను అనుకున్నాను ఫస్ట్, కానీ అలా ఏం లేదు. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మరి దీని కెపాసిటీ వచ్చి 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ కెపాసిటీ కాదు ఇది. అంత వేసుకుంటే కనుక మీకు పైకి మిల్క్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మిల్క్ వేసుకున్న తర్వాత మనం పవర్ సప్లై అనేది అప్పుడు ఆన్ చేయాలి. ముందే మనం ఆన్ చేసుకోకూడదు. ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మనకి 5-7 మినిట్స్కి మిల్క్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం స్టవ్ మీద పెట్టినప్పుడు మనకి కొద్దిసేపు అయిన తర్వాత ఏ విధంగా మిల్క్ పైకి వస్తుందో అదేవిధంగా ఈ కెటిల్లో కూడా మిల్క్ పైకి వస్తుందండి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక కింద పడిపోయి కెటిల్ అంతా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం కొంచెం తక్కువ క్వాంటిటీయే ఇందులో తీసుకోవాలి. ఇలా బాయిలింగ్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక స్పూన్తో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మిల్క్లో ఫ్యాట్ ఉంటుంది కదా, దానివల్ల కింద మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఉంటే కనుక కింద మాడిపోకుండా మంచిగా ఉంటుందండి. ఈవెన్ మనం స్టవ్ మీద చేసినా కానీ ఈ విధంగానే. ఇన్ కేసు మీ మిల్క్ పైకి వస్తున్నాయి అంటే ఒకసారి కెటిల్ నుంచి రిమూవ్ చేసి పైకి పట్టుకుని ఒక 2 నిమిషాలు మీరు మిక్స్ చేస్తూ ఉన్నారంటే తర్వాత మళ్ళీ మిల్క్ అనేది స్లోగా కిందకి వెళ్తుంది. అప్పుడు అటాచ్ చేసి కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఉండాలండి. అలా 10 మినిట్స్ వరకు మనం బాయిల్ చేస్తే కనుక మిల్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇందులో బాయిల్ అవుతుంది. మరి దీంతో మనం కాఫీ, టీ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇలా మనం మిల్క్ అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రెసిపీస్ కూడా ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెట్టుకుని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది తీసేసుకోవాలండి. మరి ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఇలా వేసుకునేటప్పుడు ఇది కారిపోతుంది. మనం కరెక్ట్ యాంగిల్లో దాన్ని పట్టుకుని వేసుకుపోయామంటే మిల్క్ అన్నీ కూడా కింద పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అది మనం ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనం టీ ఎలా చేయాలో చూద్దాం. టీ అంటే అందరికీ వచ్చిందే, కాకపోతే కెటిల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత 1/2 కప్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇలా మనం వాటర్ వేసిన తర్వాత టీ పౌడర్ 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒకేసారి షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి షుగరు. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ వేసుకుంటున్నాను, లేకపోతే అద్రక్ కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పవర్ సప్లై ఆన్ చేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మనకి బాయిలింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేసు మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక పైకి పొంగుతుందండి. అలాంటప్పుడు మనం పక్కనే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తక్కువ క్వాంటిటీ తీస్తే కనుక మనం దగ్గర ఉండి కంటిన్యూస్గా తిప్పుకునే అవసరం లేదు, కాకపోతే చూసుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఒక 5 లేదా 6 నిమిషాలు చేస్తే కనుక టీ కూడా చక్కగా మరుగుతుంది, మంచిగా ఫ్లేవర్ కూడా వస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా మనం చైర్లో కూర్చొని చేసేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు
అక్కడ ఇక్కడ డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా కూడా రూమ్లో పెట్టుకుని చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫిల్టర్ పెట్టుకుని ఫిల్టర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టీ కూడా రెడీ అయిపోతుంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చిందండి, మల్టీపర్పస్ కెటిల్. ఇప్పుడు నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది కూడా చాలా ఈజీగా ఇందులో అయిపోతుంది. మనం ఏ విధంగా స్టవ్ మీద చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవాలి. నేను 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మనం దీన్ని కట్ చేసిన తర్వాత నూడిల్స్ కెటిల్లో వేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా అయినా మనం వేసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ చేసి అయినా వేసుకోవచ్చు. బ్రేక్ చేస్తే ఏంటంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా 2 ప్యాకెట్స్ని కూడా మనం కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మరి నిజంగా ఈ మల్టీపర్పస్ కెటిల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉందండి. ఓన్లీ మ్యాగీయే కాకుండా చాలా వెరైటీస్ ఇందులో చేశాను, చాలా మంచిగా వచ్చాయి. రైస్ కూడా ఇందులో నేను ట్రై చేశాను, మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఈ విధంగా మనం నూడిల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 ప్యాకెట్స్ ఆఫ్ మసాలా కూడా వేసుకోవాలి, ఎందుకంటే 2 ప్యాకెట్స్ వేసాం కదా, ఈ 2 ప్యాకెట్స్ వేసుకోవాలి. ఇంకా మనకి నచ్చితే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సఫిషియెంట్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇలా అటాచ్ చేసేయాలి. ఈ విధంగా మిక్స్ చేసి అటాచ్ చేసుకున్న తర్వాత పవర్ సప్లై అనేది ఇప్పుడు ఆన్ చేయాలి. ఎంటీగా ఉన్నప్పుడు మాత్రం మీరు ఆన్ చేయొద్దు. అలా చేశారంటే త్వరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం యూస్ చేస్తే చాలా మంచిది. అలా పెట్టేసిన తర్వాత 5 to 7 మినిట్స్కి మీకు ఈ విధంగా వాటర్ అనేది బాయిలింగ్ అవుతుంది. ఇలా బాయిలింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే మసాలా అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనం 7 to 8 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం పవర్ సప్లై ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్లో ఉంచితే కనుక మనకి ఈ విధంగా నూడిల్స్ అయిపోతాయి. అప్పుడు దాని నుంచి డిటాచ్ చేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే అందరికీ ఇష్టమైన నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనకి కెటిల్ కూడా మాడిపోకుండా నీట్గా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇందులో మరి మంచిగా కుక్ అయింది. మరి కుకింగ్ అయిపోయిన వెంటనే దాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక నెక్స్ట్ యూస్కి చాలా మంచిగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ని ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఎగ్స్ కూడా చాలా మంచిగా ఇందులో కుక్ అయినాయి. మరి మనం చెప్పాను కదా, స్టవ్ మీదకి దీనికి డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించలేదు నాకు. ప్రిపరేషన్ చూద్దాం. ఇలా కెటిల్ని మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్స్ 3 తీసుకున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వైట్ కలర్ది చూస్తున్నారు కదా స్టాండ్, ఇది మనకి ఎగ్స్ బాయిలింగ్ కోసం ఇచ్చారు. ఈ సెట్లో వచ్చింది ఇది. ఈ విధంగా మనం ఎగ్స్ పెట్టుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని కవర్ చేసుకుని మనం జనరల్గా కుక్ చేసుకోవాలి. అందుకోసం అది ఇచ్చారు. కానీ ఇక్కడ నేను దాన్ని యూజ్ చేయట్లేదు. అది యూజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా లోపలే పెట్టేస్తున్నాను ఎగ్స్ని. ఈ విధంగా 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి నేను. క్రాక్స్ లేకుండా మనం ఒకసారి చెక్ చేసుకుని ఇందులో మనం పెట్టేసుకోవాలి. వాటర్ కూడా చాలా ఎక్కువ అవసరం లేదు, ఎగ్స్ అంతా ములిగేంత వరకు అవసరం లేదు, హాఫ్ ములిగితే చాలు. ఇలా వాటర్ వేసుకుని మనం క్లోజ్ చేసి తర్వాత స్విచ్ ఆన్ చేయాలండి. ఇక్కడ మీడియం హీట్లో నేను కుక్ చేస్తున్నాను. చూసారు కదా, లైట్ అనేది గ్లో అవుతుంది. ఇలా మనం చేసినప్పుడు గ్లో అవడం స్టార్ట్ అవుతుంది. మరి మనం స్టవ్ మీద చేసుకున్న ఈ విధంగానే చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా బాయిలింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా 10 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టాప్ చేసి మనం అలాగా ఒక 10 మినిట్స్ అలానే ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాతే మనం రిమూవ్ చేయాలి. ఈవెన్ మనం స్టవ్ మీద చేసుకున్నా కానీ ఆ విధంగానే చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్. తర్వాత 10 లేదా 15 మినిట్స్ వరకు మనం అలా రెస్ట్లో పెట్టుకోవాలి. ఇలా స్విచ్ ఆఫ్ చేసి నేను అలాగా 10 మినిట్స్ వదిలేసానండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత డిటాచ్ చేసి దాన్ని ఈ ఎగ్స్ అన్ని తీసుకుని కోల్డ్ వాటర్లో మనం వేసుకుని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. దాని మీద ఉన్న షెల్ అంతా ఓపెన్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు నేను మీకు కట్ చేసి లోపల ఎలా కుక్ అయిందో చూపిస్తాను. ఈ కెటిల్లో బాయిలింగ్ అనేది చాలా మంచిగా అవుతుందండి. మరి ఇప్పుడు మనం ఎగ్ చూద్దాము. చూసారు కదా ఎంత చక్కగా ఎగ్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయినాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.